ఈ ఇలా మీరు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. ద్రాక్ష చెట్టు మొత్తం చూపిస్తా, మీరు చూసేయండి. ఫస్ట్ అయితే మన ఛానల్కి ఒక చిన్న లైక్ వేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ఊకే వేస్ట్ అయితే అవ్వదండి. నా వీడియో ఇంకొంతమంది చూస్తే నాకు ఉపయోగపడుతుంది. దయచేసి మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఖచ్చితంగా మా ఇంట్లో మా వాతావరణము, మా ద్రాక్ష చెట్టు ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా? ముందైతే మొత్తం ఒకసారి చూసేయండి, ఓకేనా? బాయ్. నేనైతే మా ఊరికి వచ్చిన, ఓటు వేయడానికి వచ్చినాను. ఓట్లు కూడా అయిపోయినాయి, ఇంకా వెళ్ళాలి. నాకు వీలైనంత వరకు 2-3 వీడియోలు తీసేసిన ముందే. ఒక 2 రోజులలో వీడియోలు అన్నీ తీసేసిన. అప్పుడొకటి వస్తాయి. చూసేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. సమయము సాయంత్రము 6 గంటలు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. 1 కొరింథీ 13:13. హాయ్ అండి అందరికీ. ఇంతకుముందు నేను మా ఇంటి దగ్గర ద్రాక్ష చెట్టు ఉందని చెప్పినాను కదా, ఆ ద్రాక్ష చెట్టు మళ్ళీ ఒకసారి మీకు చూపిద్దామని. దీనికి ఏం వాడతారు, ఏ విధమైన మందులు వాడతారు అని కామెంట్ చేసినారు. దీనికి బయటి మందులు అయితే వాడమండి. ఒకటి మేకల ఎరువు, ఇంకొకటి బర్రెల ఎరువు, అదే పెంట. అవి ఎండబెట్టేసి పొడి చేసేసి వాడతాము మొదల దగ్గర, వేర్ల దగ్గర. ఇంకొకటి ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ వేస్ట్ తీసి బాగా పొడి చేసి ఆ పొడిలో ఈ మేకల పెంట వేసి కలిపి 2 వేర్ల దగ్గర వేస్తారు. ఇది వచ్చేసి 1 ఇయర్ చెట్టు అండి. 1 ఇయర్ చెట్టు చాలా మొత్తం పారుకొని పోయింది. చూడొచ్చు మీరే ఎంత పెద్దగా మొత్తం అల్లిక అంతా అయ్యింది. మొత్తం మా ఇంటి ముందర మొత్తము చెట్టే ఉంటుంది. ఇదల్లా చెట్టు ఉంది. పండ్లు అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ కోత అంటే ఇంతకుముందు 2-3 సార్లు ఇచ్చింది పండ్లు అనేటివి. ఇప్పుడు ఇంకా అన్నీ అయిపోయినాయి. ఇంకా పిల్లలు ఎక్కువ వస్తుంటారు తీసుకొని. దగ్గర చిన్నగా ఉంది కదా, చూడండి ఎంత చిన్నగా ఉందో. నా హైట్ ఉంది. ఇది నెత్తికి తాకుతుంటుంది, ఇట్లా వంగి రావాలా మేము. అంత చిన్న వాళ్ళకి కూడా అందుతుంది. అంతా పిల్లలు కోసేసుకొని తింటూ ఉంటారు. మేము ఇంకా ఏం అనుకోము. చెట్టు వచ్చేసి 1 ఇయర్ చెట్టు. ఎవరైనా మీ ఇంటి దగ్గర పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. మామూలుగా స్థలం లేని వాళ్ళు కూడా మేడ పైన అలా పెట్టుకోవచ్చు. చాలా వరకు మాకు ఇది మొన్న బాగా ఎండలు ఉన్నాయి కదా, ఎండాకాలం. బాగా పైన అంతా మోటార్తో చెట్టు పైన అంతా మోటార్ వేసేది. ఆ వాటర్ అల్లా ఇంకా బాగా మాకు చల్లగా అనిపించింది వాతావరణం. ఎందుకంటే ఈ చెట్టు మాకు ఉండడం వల్ల ఆ వాటర్ అనేది మాకు ఇది మొత్తం మా ఇంటి బయట మొత్తము ఇంకా బాగా చల్లగా కూల్గా ఉండింది వాతావరణం. మాకు అంతగా వేడి అనిపించలేదు. ఎందుకంటే మొత్తం ఇంటి దగ్గర మొత్తం చెట్లు ఉన్నాయన్నమాట. మొత్తం చెట్లు ఉన్నాయి. ఇది ఇంకా ఇటు పెట్టేస్తే మీ దగ్గర పారుకునేలా ఉంది. అంత అల్లిక వస్తుంది. మీకు ఒకసారి బ్యాక్ కెమెరాతో చూపిస్తారు, చూసేయండి. ఇదంతా చాలా వెడల్పుగా పందిరి ఎంత పెట్టేసినాడు. ఇది నాటింది మాత్రం మా అన్న నాటినాడండి. ఆ కొట్ట మీనికి కూడా పెట్టాలనుకుంటున్నాము. అది వచ్చేసి చింత చెట్టు, టెంకాయ చెట్టు పైన ఆకులు, రంబలు అವೆಲ್ಲ ఉన్నాయి చూడండి. తాటి చెట్లు కూడా ఉన్నాయి. తాటికాయలు కూడా ఉన్నాయి. లుంజలు కూడా ఉన్నాయి.
ఇది ఈ చెట్టు మాత్రం నాకు బాగా నచ్చింది. సమ్మర్లో బాగా మంచిగా కూల్గా అనిపించింది. బయట మంచం వేసుకొని చక్కగా బాగా ఉండొచ్చు. బయట బాగా ఫ్రీగా ఉంటుంది. ఇది వచ్చేసి మల్లె చెట్టు కూడా చాలా హైట్ అయిపోయింది. అంతా కోసేయాలా, వీటికి కోసేస్తే బాగా మంచిగా మొగ్గలు వస్తాయి. ఇదెల్లంగా ఇది రెండో రకం అన్నమాట. మల్లె చెట్టే ఇది రెండో రకము. ఇది జాన్ చెట్టు. ఈ వాతావరణము ఇది మొత్తం ఇటు వరకు ఉందని చూడండి. ఇంత పెద్ద ఉందన్నమాట. ఇదంగా మనం పెళ్ళిళ్ళకి పందిరేస్తాం చూడు, అలా ఉంటుంది. ఇదంతా ఇటు ఉంటుందండి. బాగా నాకు ఇష్టము. ఇది మొత్తం పందిర్లాగా ఉందండి. ఓకే అండి.